ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడిలో ఓ యువతి మరణించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, చెప్పండి, పులి దాడి ఎప్పుడు జరిగింది? ప్రశాంత్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి దాడి కలకలం రేకెత్తుతుంది. ప్రధానంగా ఈ రోజు ఉదయం పూట కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని గన్నారం శివారం ప్రాంతంలో ఆ పొలంలోకి పత్తి తీయడానికి వెళ్లిన మోర్లే లక్ష్మిపై దాడి చేసింది. ఈమె వయసు 22 సంవత్సరాల లోపు ఉంటుంది, 21 నుంచి 22 సంవత్సరాలు. ఉదయం పూట 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో పత్తి తీయడానికి సహచర కూలీలతో కలిసి వెళ్ళింది. పత్తి తీస్తుండగా వెనుక నుంచి పెద్ద పులెచ్చి ఆమెపై దాడి చేసింది. అప్పటికే ఆ భయంతో ఆమెతో పాటు పక్కనున్న మరికొంతమంది కూలీలు అరుపులు కేకలు వేశారు. ఆ కేకలకు ఒకేసారి పులి పరిగెత్తి పారిపోయింది పక్కనున్న అటవీ ప్రాంతానికి. అప్రమత్తమైన కూలీలందరూ అక్కడే ఉండి చూసేసరికి ఆ పాటికే మోర్లే లక్ష్మి మృత్యువాత పడింది. ప్రశాంత్, ఈ ఘటన స్థానికంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. మణికేశ్వర్, గతంలోనూ ఆ ప్రాంతంలో పులి సంచారం ఉందా? ఇదే మొదటిసారా? ప్రశాంత్, ఈ కాగజ్ నగర్, నజరుల్ నగర్, గన్నారం శివారు ప్రాంతమే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ పెద్ద పులుల సంచారం భారీగా కొనసాగుతుంది. పైగా ఈ పెద్ద పులులన్నీ ఏవి కూడా కవ్వాల అభయారణ్యం ఇక్కడికి సంబంధించినవి కాదు, మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతాల నుంచి వస్తున్నాయి. ఇటు పశ్చిమ జిల్లాకు వస్తే మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి వస్తున్నాయి. వీటికి సంబంధించిన గోదావరి నది పరివాహక ప్రాంతం కావడంతో ఇప్పుడు కాగజ్ నగర్, పెద్దవాగు పరివాహక ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నది. 2-3 ఏళ్ల కిందట కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడు కూడా కాగజ్ నగర్ మండలంలో దిగిడ అటవీ ప్రాంతంలో కూడా ఒక బాలుని, మరొక యువతిని పెద్ద పులి హత్య చేసింది. అప్పటికి కూడా అప్పటి ప్రభుత్వం అప్పటి అధికార యంత్రాంగం ఇక నుంచి ఇలాంటి ఘటనలు ఏవి పునరావృతం కాదని చెప్పి మాట ఇచ్చింది. కానీ ఆచరణకు వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఫలితంగానే ఆ పులుల సంచారం ఇప్పుడు అట్లాగే కొనసాగుతుంది. ప్రజలు భయాందోళనతో కాలం వెల్లదీయాల్సి వస్తుంది. ప్రశాంత్, మణికేశ్వర్, ఈ పులి దాడి ఘటనపై స్థానికులు ఏమంటున్నారు? ప్రశాంత్, వాస్తవంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారం అనేది ఈ గత కొంతకాలంగా ఎక్కువనే కనిపిస్తుంది. ఈ ఘటనను కూడా స్థానికంగా అంటే ఆదివాసీ ప్రాంతాల్లోనైతేమి, మైదాన ప్రాంతాల నుంచి భయాందోళనతో వెళ్లదీస్తున్న ప్రజలు అటవీ శాఖ చేష్టలుడికి పనిచేస్తుందనే ఆవేదన వినిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ మోర్లే లక్ష్మి మృతదేహంతో పాటు స్థానికులందరూ కాగజ్ నగర్ రేంజ్ అటవీ ప్రాంతం ముందట ఆమెకు ధర్నా చేస్తున్నారు. కానీ అందుబాటులో అధికారులు ఎవరూ లేరు. 2000 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఇప్పుడు ముగ్గురు మృత్యువాత పడ్డారు మనుషులే. ఇక ఆవులు, ఇంకా గేదెలు, మిగతా మేకలు లాంటి అయితే లెక్క లేకుంటున్నాయి. కానీ అధికారులు యంత్రాంగం అయితేమి రాజకీయంగా కూడా ఎవరు పట్టించుకోవట్లేదనే ఆరోపణ బలంగా వినిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల అభయారణ్యం, పులుల అభయారణ్యం 2000లో ఏర్పడింది, 2008లో. అప్పటి నుంచి ఇప్పటికి పులులు మాత్రం పెరగలేదు. గతంలో ఉన్న పులులు వెళ్ళిపోయాయి. పైగా ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులను దారి చూస్తుంది, ఇలా వెళ్తుంది అలా వెళ్తుంది అని చెప్పడమే కాదు, వాటిని సురక్షిత ప్రాంతాలకు పంపించడంలో కానీ, లేదా వాటికి పులులు ఉన్నట్టు మహారాష్ట్ర నుంచి వచ్చిన పులులను కవ్వాల అభయారణ్యం ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేయడంలో కానీ అటవీ శాఖ పూర్తిగా వైఫల్యం చెందిందనే ఆరోపణ ఉంది. దానికి అనుగుణంగానే అటు ప్రభుత్వం కానీ లేదా ఉమ్మడి జిల్లాలోని 4 జిల్లాలు 4 డిఎఫ్ఓలు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అధికారులు ఉంటారు. అట్లాగే కవ్వాలకు ఫీల్డ్ డైరెక్టర్ ఒక ప్రత్యేకంగా ఉంటారు. ఈ అధికారుల మధ్య సమన్వయం ఉందనే ఆరోపణ వినిపిస్తుంది. వీళ్ళందరూ సమన్వయం చేయలేకపోవడంతో పులుల సంచారం పెరిగింది. అది వన్యప్రాణుల మీద కాకుండా మనుషుల మీద దాడి చేస్తుందనే ఆరోపణ వస్తుంది. పులి దాడిపై అటవీ శాఖ అధికారుల స్పందన ఏంటి మణికేశ్వర్? ప్రశాంత్, ఇప్పటి వరకు అటవీ శాఖ అధికారులు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు, కనీసం మాట వరుస కూడా లేదు. ఇప్పుడు మోర్లే లక్ష్మి మృతదేహంతో కాగజ్ నగర్ రేంజ్ అటవీ శాఖ వద్ద ధర్నా చేస్తున్నా కూడా స్థానికంగా ఉన్న డిఎఫ్ఓ గాని లేదా రేంజ్ అధికారి గాని ఎవరూ లేరు. పైగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 4 జిల్లాలుగా విభజించిన తర్వాత ఆసిఫాబాద్, మంచిర్యాలకు ఒక సిఎఫ్ఓ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారి ఉంటారు. అట్లాగే ఆదిలాబాద్, నిర్మల్ కు మరొక కన్జర్వేటర్. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర స్థాయి అధికారి ఓదుక. ఈ వీరే కాకుండా మరొక 4 డిఎఫ్ఓ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ కు ప్రత్యేక డిఎఫ్ఓ వ్యవస్థ ఉంది. కవ్వాల అభయానికి ఫీల్డ్ డైరెక్టర్ వ్యవస్థ ఉంది. వీరందరూ కనుక ఎవరి నుంచి కూడా ఎలాంటి ప్రకటన జరగలేదు. పైగా ఇక్కడ పులులు ఉన్నాయి, తిరుగుతున్నాయనే సమాచారం కూడా స్థానిక ప్రజలకు కానీ లేదా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ఇవ్వకుండా
వీళ్ళు కేవలం సమాచారం అంతా హైదరాబాద్ ఉన్న అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి తప్పుతో పట్టించడమే తప్ప ఇక్కడ ఎవరిని అప్రమత్తం చేయడం లేదనే ఆరోపణ బలంగా వినిపిస్తుంది. గతంలో ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఇద్దరు అటవీ శాఖ మంత్రులుగా పనిచేశారు. తాజాగా అటవీ శాఖ మంత్రి మరో జిల్లా వాళ్ళకు కావడంతో గతంలోనే ఆరోపణలు ఎదుర్కొన్న అటవీ శాఖ ఇప్పుడు మరింత చేష్టలకు పనిచేస్తుందనే ఆరోపణ వినిపిస్తుంది. ఈ ఘటన మొన్న ఈ నెల రోజులుగా పులుల సంచారం మరింత పెరిగింది. ఇటు మహారాష్ట్ర నుంచి తిప్పేశ్వరం, అటు తాడోబా నుంచి వచ్చిన పులులు దాదాపు 8 పులులు తిరుగుతున్నాయనే ప్రచారం అయితే గ్రామీణ ప్రాంతాలలో జోరుగా సాగుతుంది. దానికి అనుగుణంగానే ఈ రోజు ఒక చోట, రేపు ఒక చోట, ఇట్లా ఒక్కొక్క చోట పులి ప్రత్యక్షమవుతుంది. దానికి అనుగుణంగా పశువులు, మనుషుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు జరుగుతున్నప్పటికీ కూడా అప్రమత్తం కావాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదు. ఈ పులులను ఎక్కడ సురక్షిత ప్రాంతాలకు, ఆవాస కేంద్రాలకు తరలించడము లేదా వాటిని అన్నింటినీ మహారాష్ట్ర తరలించడం చేయడం లేదు. కానీ చనిపోయిన వాళ్ళకు మాత్రం మహారాష్ట్రలో కూడా ఇచ్చినట్టు ఎక్స్గ్రేస్ ఇస్తాం మనం, ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పినా కూడా అది ఆచరణకు రావట్లేదని బలంగా వినిపిస్తుంది. దాన్ని కూడా అధికార యంత్రాంగం పరిగణకు తీసుకోవట్లేదు. ప్రశాంత్, రైట్, ధన్యవాదాలు మణికేశ్వర్. ఆసిఫాబాద్లో పులి దాడిలో మహిళ మృతి చెందింది. కాగజ్నగర్ మండలం గన్నారం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు మోర్లి లక్ష్మిగా గుర్తించారు. కాగజ్నగర్ మండలం గన్నారు శివారులో ఈ ఘటన జరిగినట్లు పత్తి తీయడానికి వెళ్లిన మోర్లి లక్ష్మి వయసు 21 సంవత్సరాలు ఉంటుంది. పులి దాడిలో మరణించింది. తోటి కూలీలు కేకలు వేయడంతో పులి పారిపోయినట్లుగా తెలుస్తోంది. మృతదేహంతో కాగజ్నగర్ అటవీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు బంధువులు. आपल्याला उठे जम कर ग्रामीण लोकांना नादाखाली বোঝা যাবে না লাইভ এই যে ওই দেখ দৌড়তে এডুকুনি অনেক এই যে বাঘ হ্যাঁ ওই যে সাপন গেট পার হয়ে গেছে এই যে নিচে নামছে সাপন গেটের বাঘ দাদা ওই দেখ দৌড়তে রাউজানটা দেখা দাও দাদু আসবে সাইনবোর্ড দিকে রাস্তা গেল তাল তালাপুর নালায় নামছে এই আমাকে দিকে আসবে আস্তে আস্তে মনে আসছে আরে না নালা আইছে বাঘ আইছে কোন আসছে ওই যে